జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమ శివరాత్రి స్వాహా స్వధా నమోస్తుతే దుర్గే సుధాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకార కరణాయ సదార్థచిత్త సర్వబాధా విముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నీతా ప్రణతాస్మృతాన్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మనం ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. 10వ రోజు విజయదశమి జరుపుకుంటాం విజయోత్సాహాలతో. నవరాత్రుల్లో అర్చించే నవదుర్గా స్వరూపాలన్నీ కూడా ఆది ప్రకృతి స్వరూపిణైన ఆది పరాశక్తి స్వరూపాలే. అంటే దుర్గాదేవి వివిధ కాలాల్లో దుష్ట శిక్షణ చేసే సందర్భాల్లో ధరించిన రూపాలే ఈ నవదుర్గా రూపాలు. అద్వైత స్వరూపిణి దుర్గతి నాశైన దుర్గాదేవి, దుష్ట ధనుజ సంహారణ దేవి లోకక్షేమాన్ని ఆశించి తనని కొలిచే భక్తులను రక్షించడానికి నవదుర్గా రూపాలు ధరిస్తూ ఉంటుంది. ఇలా నవదుర్గా రూపాలు ధరించిన అమ్మవారు 3వ రోజు అనగా 5/10/2024 శనివారం నాడు అమ్మవారి ఏ అవతారంలో మనకి దర్శనమిస్తోంది. ఈ రోజు అమ్మవారిని ఎటువంటి వస్త్రాలతో మనం అలంకరణ చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదన చేయాలి, ఏ దానం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి, ఏ మంత్రం జపిస్తే మనకి ఎటువంటి గ్రహదోష నివారణ జరుగుతుంది అని అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందుగా చెప్పడం వల్ల ప్రతిరోజు కూడా మనందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి కావాల్సిన మనం సంభారాలన్నీ ముందుగానే మనం సమర్పించుకొని ప్రిపేర్ అయి ఉండటం వలన ఆ అమ్మవారి అనుగ్రహాన్ని చక్కగా మనం ఆస్వాదించి ఆరాధించగలుగుతాం. అలాగే ముఖ్యంగా పూజా సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. అంటే ఆ తల్లిని పూజించేటప్పుడు స్థూలమైన రూపంతో అలంకరణ ఎలా చేసుకోవాలి, అలాగే స్తోత్రం చదివేటప్పుడు శబ్దంలో, ఆ చింతన చేసే సమయంలో సూక్ష్మమైన ప్రాణరూపంగాను, తత్వం గురించి విచారించే సమయంలో సర్వత్రా సర్వగత పరరూపంగాను చేసుకొని మనలో మనం దివ్యానుభూతిని పొందడమే ఆ పూజ యొక్క పరమార్థం. అంటే ఆ పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా పూజ చింతన ఇలా చేయాలి ఇప్పటి నుంచి మనం ఆలోచించడం ఉండడం వలన ఆ అమ్మవారి పూజను మనం చాలా చక్కగా చేసుకోగలుగుతాం అనమాట. ఆ ఆనందాన్ని అనుభూతిని కూడా మనం పొందగలుగుతాం. అటువంటి ఆనంద స్వరూపమే చైతన్యమే ఆ అమ్మ యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ 3వ రోజు 5/10/2024 అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలనే దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అనగా మనకి ఆశ్వీజ మాస శుక్ల తదియ 5/10/2024 శనివారం. ఈ రోజు అమ్మవారు మనకి నవదుర్గా రూపాల్లో 3వ రూపంగా అవతారంలో చంద్రఘంట రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఈ దేవి ఎలా ఉంటుందంటే తల మీద చంద్రఘంటాకారంలో అర్ధచంద్రుడు ఉంటాడు కనుక ఈమెను చంద్రఘంట అంటారు. ఈ దేవి మనకి దశ భుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పులి వాహనం మీద కూర్చొని దర్శనమిస్తూ ఉంటుంది. ఈమెనే చండఖండ అనగా తీవ్రమైన రౌద్రంతో ప్రకాశించే దేవి అని కూడా మనం చండీ రూపంలో కూడా అమ్మవారిని ఆరాధిస్తాం. చండాసురుడిని ఖండించింది కాబట్టి చంద్రఖండ అని కూడా అంటారు అనమాట. ఈ రూపంలో మనం అమ్మవారిని ఆరాధించడం వలన ఈ 3వ నేత్రం తెచ్చుకుంటే 3వ నేత్రం జ్ఞానశక్తి అనమాట. ధైర్య సాహసాలు కలుగుతాయి. ఈ దేవత ఉపాసన వలన ఎలాంటి భూత పిశాచాలు, అభిచార కర్మలు, క్షుద్ర ప్రయోగాలు జరిగి చేరవు. ఎవరైనా వాటితో బాధపడితే అమ్మవారిని ఆరాధించాలి. శరీరంలో శక్తి పెరుగుతుంది. అలాగే మనం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి సాత్విక రూపమైన అన్నపూర్ణాదేవిగా పూజలు అందుకుంటుంది ఈ రోజు. అంటే అన్నపూర్ణాదేవి అంటేనే మనందరికీ తెలుసు కాశీ విశాలాక్షి అన్నపూర్ణ, కాశీ విభుని యొక్క అర్ధాంగి. ఆ తల్లి నిరంతరం అందరికీ అన్నదానం చేస్తూనే ఉంటుంది. కలియుగంలో అన్నమే ప్రాణాధారం. అంటే అన్ని జీవులకి ప్రాణం ముఖ్యంగా కలికాలంలో కలియుగంలో అన్నమే అనమాట. అటువంటి అన్నాన్ని ప్రసాదించే తల్లే అన్నపూర్ణాదేవి మనకి. ఆ నిత్యాన్నదానేశ్వరిగా, నిటలాక్షుని మహేశ్వరిగా,
ప్రాణేశ్వరిగా మనకి అన్నపూర్ణాదేవి ఈ రోజు చక్కగా మన ఇంద్రకళాపురమై కనకదుర్గాదేవి చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతటి శక్తిమంతురాలు ఈ అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవిని ఎవరైతే ఈరోజు ఆరాధిస్తారో వారికి అన్నపానాలకి లోటు ఉండవని కూడా మనకు అనిపిస్తోంది. ఈ చంద్రఘంటాదేవి శక్తి రూపమైన అమ్మవారిని మనం ఈరోజు పిండజ ప్రవారూఢ చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తుత అనే ధ్యాన శ్లోకంలోను, అలాగే అన్నపూర్ణాదేవిని మనం ఈమె ఎలా కనిపిస్తుందంటే వామే మాణిక్య పాత్రం మధురఫలై భరితం విభృతిం ప్రాణి పద్మే దివ్యైరనై విపూర్ణం ఘృతమతి వలయే స్వర్ణదర్వీం చ దక్షే రత్నాంగిం పీనతుంగ స్తనభర విలసత్ తారాహారం త్రినేత్రం వందే పూర్ణేందు బింబ ప్రతినిధిం వదనాం అంబికాం అన్నపూర్ణాం. అలాగే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ రాళీయాంచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి అనే ధ్యాన శ్లోకాలతో అమ్మవారిని ధ్యానించి ఆవాహనాది షోడశ ఉపచారాలు చక్కగా అమ్మవారికి సమర్పించి అన్నపూర్ణ అష్టోత్తర శతనామ స్తోత్రంతో అమ్మవారిని పూజించి లలితా సహస్రనామాలతో కూడా అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవాలి. ఈరోజు అమ్మవారిని తెల్లటి రంగు పుష్పాలతో చక్కగా మల్లెపూలు, పొగడ పూలు, తెల్లని పూలతో అమ్మవారిని మనం ఇది చేసుకోవాలన్నమాట. ఈరోజు అమ్మ పూజించాలి. అలాగే అమ్మవారిని అలంకరణ కూడా వాడే తెల్లటి గంధం రంగు చీరతో అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి. అమ్మవారి రూపాన్ని చక్కగా మనం గంధం రంగు చీరతో అలంకరించుకొని ఆమెకి మల్లెపూలు, పొగడ పూలు, సువాసన భరితమైన తెల్లని పుష్పాలతో అమ్మని ఆరాధించాలి. ఈరోజు అమ్మవారికి మనం నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, కొబ్బరి అన్నం, మధుర ఫలాలు, వడపప్పు, పానకాన్ని నివేదించాలన్నమాట. అలాగే ఈ రోజు అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకున్నాక మనకి చదువుకోవాల్సిన మంత్రం ఓం అన్నపూర్ణాయ రూపాయ విద్మహే మహాదేవ్యేశ ధీమహి తన్నో విశాలాక్షి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంతోనూ ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయే నమః అనే మంత్రాన్ని నిరంతరం జపించడం వలన అమ్మ అనుగ్రహానికి పాత్రలవుతాం. అలాగే ఎవరైనా సరే ఈ పూజ చేసేటప్పుడు నవరాత్రులు చక్కగా నవరాత్రి నియమాలు పాటించడం, శ్రద్ధాభక్తులతో పూజ అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఆరాధన వలన మనకి ఎవరికైనా జాతకంలో చంద్రగ్రహ దోషం వలన వచ్చే అశుభ ఫలితాలు ఏమైనా ఉంటే అవి తొలుగుతాయి అన్నమాట. పిల్లలతో కూడా తెలివితేటలు, జ్ఞాపక శక్తి కూడా చక్కగా పెరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి నివేదన అయిన తర్వాత బ్రాహ్మణులకి క్షీరం దరి దానం చేయటం వల్ల అంటే పాలు పెరుగు దానం చేయడం చాలా సర్వ దుఃఖాల్ని తొలగిస్తుంటాయి. అలాగే ఈ రోజు చేసే అన్నదానం విశేషమైన ఫలితాలను ఇస్తుంటే ఎటువంటి సందేహం లేదు. ఇంతటి మహిమాత్మైన ఈ రోజు ఆ దేవి చంద్రఘంట అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనకు కలగాలంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరించి ఆ నవరాత్రి నియమాల్ని వీలైనంత వరకు మన శక్తానుసారం పాటించి శక్తి భక్తితో శ్రద్ధాభక్తులతో అమ్మవారి అనుగ్రహానికి పూజ చేసి అమ్మవారిని నచ్చించి ఆ దేవి యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతారని ఆశిస్తూ మరొక అవతారం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.